హల్లెలూయా. అంటుండే ఇక్కడ శరీర సంబంధమైన వ్యాయామము మంచిదే, కానీ అది కొంచెమే లాభము. కానీ ఆత్మ సంబంధమైన ఎక్సర్సైజ్ ఇంకెక్కువ లాభం అంటున్నాడు. హల్లెలూయా. శరీర సంబంధమైన ఎక్సర్సైజ్ చేస్తే తప్పేం లేదు అంటున్నాడు. హల్లెలూయా. ఈ రోజులో ఆడోళ్ళు మగోళ్ళందరూ జిమ్ సెంటర్స్ పోతా ఉన్నారు. आज के दिन औरत और मर्द सब जिम को जा रहे हैं. కండలు పెంచడానికి. పెంచు కండలు కూడా వద్దంటాడు. बल बढ़ाइए कौन नहीं बोल रहा है. ఎవరి గుద్దకు. హల్లెలూయా. సరే నీ కండలు పెంచే ఎక్సర్సైజ్ నీకు లాభమే, కానీ కొంచెం లాభము. దానికంటే స్పిరిచువల్ ఎక్సర్సైజ్, దైవికమైన ఎక్సర్సైజ్ ఎక్కువ లాభం అంటున్నాడు. హల్లెలూయా. కానీ ఆత్మ సంబంధమైన ఎక్సర్సైజ్ నీకు దానికంటే ఎక్కువ ఉండును గాక. ఆత్మీయ ఎక్సర్సైజ్ ప్రేయర్ పోలో నేర్చుకున్న వీరు, ప్రేయర్ పోలో అందరూ ఆత్మీయ సంబంధమైన ఎక్సర్సైజ్ చేసి దేవుని శక్తి పొందుకొని ఉన్నారు. వీళ్ళు చిన్న దావీదు లాగానే ఉంటారు, కానీ గొల్లియాతుల మీద సవాలేసి గొల్లియాతు కూల్చే శక్తి వీళ్ళ దగ్గర ఉంది. హల్లెలూయా. అలాంటి శక్తి మీ దగ్గర ఉంది, ఎందుకంటే మీరు ఆత్మీయ సంబంధమైన ఎక్సర్సైజ్ ఎక్కువ చేస్తున్నారు.